మార్చి 5వ తారీఖున వృషకర్మ అనేటువంటి ఒక కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అయింది. దానిలో నాగ చైతన్య, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. విరూపాక్ష అనే సినిమాతో ఒక కొత్త గ్రామాన్ని క్రియేట్ చేసి మిథికల్ థ్రిల్లర్తో హిట్ కొట్టినటువంటి కార్తిక్ దండు ఈ సినిమాకి డైరెక్టర్. అదే ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తాం, బాడీ ఇలా విరుచుకోవడం, దానిలోంచి రకరకాలైనటువంటి పక్షులు ఏవో బయటకు వచ్చేయటం, ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు, ఇలాంటి హర్రర్ సినిమాల్లో చూస్తూ ఉంటాం. మన తెలుగులో కూడా కొత్త డైరెక్టర్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఏదో ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాపు, ఏదో మిస్టీరికల్ బ్యాక్డ్రాపు పెట్టుకోవటం, కొత్త కొత్త ప్రయోగాలని సబ్జెక్టులు చేయటం. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా కూడా అనిపిస్తాం. ఈ గ్లిమ్స్లో లాస్ట్లో చూసినట్టు ఒక షాట్ చూస్తే నాకు ఎప్పుడో చూసినటువంటి రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ సినిమాలో ఒక షాట్ లాగా కనిపిస్తాం. ప్రపంచంలో వచ్చిన సినిమాలన్నీ చూడాలి, వాటి సినిమాల్లో కాన్సెప్ట్ని మనకి అనుగుణంగా, మన పర్టికులర్గా మన హీరోలకి, మన ప్రాంతానికి అనుగుణంగా మన కథల్ని కూడా దానిలో జోడించి కనుక చెప్పినట్టయితే కొత్త సబ్జెక్ట్స్ వస్తాయి. ఇదే మనం ఈ వృషకర్మ నుంచి నేర్చుకోవాల్సిన అంశం. ఈ సినిమా టీజర్ నాకు చాలా నచ్చింది. ఇది ఒక మంచి థ్రిల్లర్ సినిమాగా రిలీజ్ అవుతుందని భావిస్తున్నాను. మీరు కూడా ఈ టీజర్ని చూసే ఉంటారు. మీ అభిప్రాయాన్ని కూడా నాకు తెలియచేయండి.